సెంచాన్ అది నాకు తెలియదు, కానీ ఈ నైట్ మాత్రం మీ ఇంటిగానే ఉంటే మీకు మీ ప్రాణాలకి ముప్పు. కాబట్టి ఈ నైట్ ఎక్కడైనా సేఫ్ ప్లేస్ కు వెళ్ళండి, లేకపోతే నేను కూడా మిమ్మల్ని రక్షించలేను. ఇవాళ అసలే అమావాస్య. ఈ అమావాస్య నాడు ఆకాశంలో ఉన్న మూన్ చాలా భయంకరంగా మారుతుంది. ఇది కోటి సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత సేఫ్టీగా ఉంటే అంత మంచిది. త్వరగా వెళ్ళండి, మనకి ఇంకా 12 అవ్వడానికి ఎంతో సమయం లేదు. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. తప్పించుకోండి, లేకపోతే ఈ వినాశనంలో మీరు కూడా చనిపోతారు. చెప్పడం మన మంచి గురించి ఎప్పుడో చెప్తారు. సరే, మీరు మట్టికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా మంచి సేఫ్ ప్లేస్ లో ఉండండి, సరేనా? సరే బాయ్. మనం కూడా ఎక్కడికైనా సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం అయిపోతాం. అదేమి వద్దు, త్వరగా రండి. ఒక్కసారి ఆ మూడు వచ్చేసి భయంకరంగా మారిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉన్న మూడు ఇప్పుడు చూడండి ఎంత క్రూరంగా మారిపోయిందో. ఒక్కసారి చూడు, జరిగినట్టు మళ్ళీ ఇవాళ కూడా జరుగుతుంది. మా అన్నయ్యకి వెళ్దాంరా, మా అన్నయ్య వాళ్ళకి వెళ్తే మనకు సేఫ్ ప్లేస్ రా. మా అన్నయ్య చాలా సేఫ్. మా అన్నయ్య ఇంతకాలంలో మన దగ్గరే ఉన్నాయి. ఇంటికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి మనం ఇంట్లో సేఫ్ గా ఉన్నాం, సరేనా? ఈ టైంలో ఏం మర్చిపోయామరా? అవును కదా, చాపకుడు ఫోన్ చేస్తున్నాడు. హలో చెప్పరా? గందరగోళంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది మామా? మేము నీ దగ్గర నుంచి చాలా దూరం వచ్చేసాం. నువ్వు అలాగే ఫోన్ చేస్తున్నారా? అరే బావా, ఫోన్ పెట్టేసావా? పిల్లలు చూడండి, మా మామ డోరేమో చిన్న వీళ్ళందరూ నన్ను వదిలేసి అక్కడ వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తేనేమో ఇలా గందరగోళంగా ఉంది. నన్నేమో వీళ్ళందరూ సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు. అయ్యో బాబోయ్, మా అన్నకి ఇంటికి వెళ్ళామంటే చాలా దూరం, కారు కూడా లేదు. ఇప్పుడు నేను మా టామీ గడికి వెళ్ళిపోతాను. నాకు టామీ గడి చాలా ఇష్టం. మా ఫ్రెండ్ కూడా వాటికి వెళ్ళిపోయి వాడిని కలిసిగా ఉంటాం. ఓరినా ఇక్కడ చూడండి, ఏదో ఇటు బయట రక్తం ఉంది. ఓరినా ఇప్పుడు ఆకాశం మెట్టుపడుతున్నాయి. ఓరినా ఇప్పుడు ఏమన్నా బాబు, బయటికి వెళ్ళాలంటే నేను చాలా భయంగా ఉంది. మా వాళ్ళందరూ నన్ను తెలిసి అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఏవేగో రక్తాలు వస్తున్నాయి. ఈ బిడ్డ ఇక్కడ కదబ్బా, నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? మనకేంటి వచ్చిందిగా, నేను అతను వెళ్ళిపోతాను. ఓరినైనా దేవుడా,
ఇక్కడ కనబడుతున్న ఉరుములు నా మీద పడకుండా చూడు. వామ్మో, ఈయన మీద పడిపోతే ఈ మంటల్లో నేను ఇరుక్కుపోతాను రా బాబు. ఓరి నాయనా, నేను సిటీలోకి వచ్చిన ఈ ఉరుములు బాంబులు ఆకాశానికి పడుతుంటే తెలియదు. ఇప్పుడు నీళ్ళకి నా పారిపోవడమే. అయ్య బాబా మా కాళ్ళు కడిగితే చాలా అయ్యో బాబాయ్, కాళ్ళు నా మీదకి వస్తున్నాయి. ఓరి నాయనా, ఇంకా అయ్యో బాబాయ్, నేను పరిగెట్టలేకపోతున్నాను. కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్. ఈ సించన్ డోరేమాన్, మా మామ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎక్కడికి వెళ్ళారు? అరే ఇవన్నీ నా మీదకి వస్తున్నాయి. ఏంటిది? అమ్మ కారు చూడండి ఎలా మంటలు ఇరుక్కుపోయిందో. మనం ఇక్కడ ఉంటే కారు వచ్చి మన మీద పడుతుంది. ఆ కారు వచ్చి నన్ను తగిలిందిరా అయ్యా. అప్పుడు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కానీ నాకు ఓపిక లేదు, పరిగెట్టలేకపోతున్నా. షించాన్, డోరేమాన్, నన్ను కాపాడండి. నేను ఇంకా పరిగెట్టలేను. నేను సేఫ్ ప్లేస్ కి వెళ్ళలేను. ఇంక ఈ జాబ్ కూడా పని అయిపోయినట్టే. అరే మొత్తం అన్ని కాలిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేమి మళ్ళీ ఇచ్చిందిరా అయ్యా. నేను లేకపోతున్నా. ఎవరైనా వచ్చి కాపాడండి. షించాన్, డోరేమాన్, కాపాడండి. అరే మళ్ళీ ఏదో గుర్తిందిరా అయ్యా. అరే షించాన్, కాపాడండి. డోరేమాన్, కాపాడండి. లేకపోతున్నాను. షించాన్, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఏంటో. మనం ఇక్కడ ముగ్గురు ఉన్నా చాలా అంటే చాలా భయంగా ఉంది. ఒక్కడే ఉన్నాడు. ఏంటో ఇది? కారు మన కారు వస్తుంది. పాపం అక్కడ చాపుడు ఎలా ఉన్నాడు ఏంటో. నాకు మట్టి కాళ్ళ మీద చేస్తుంది. దేవుడా, మా చాపుగడికి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి. ఈ ఎండ తగ్గిపోయి చాపుగడి దగ్గరికి వెళ్ళాలి. పాపం చాపుగడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవట్లేదు. ఈ మంటల్లో ఎలా ఇబ్బంది పడుతున్నాడో ఏంటో. ఏంటి ఇది? ఆ కార్లు మీది మన మీదకి వస్తున్నాయి. అరే షించాన్, జాగ్రత్తగా పట్టుకో. డోరేమాన్, నువ్వు కూడా జాగ్రత్తగా ఉంచు. పాపం మనం ముగ్గురు ఉన్న చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ చాపుగడు ఒకడే. అక్కడికి నిజంగా ధైర్యం ఎక్కువ. వాడు ఎలా ఉన్నాడు ఏంటో. ముందైతే మనం ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే మనం అయితే అయిపోతాం. సరే కంగారు పడకండి. మనమైతే ముందైతే మా అన్నయ్య వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక మనం అయితే మాట్లాడుకుందాం. వెయిట్ చేయండి మీరు ముందైతే. అరే మన కూర అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. మీరు కొంచెంసేపు ధైర్యంగా ఉన్నట్టు. మనం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం దగ్గరలోనే ఉన్నాం. అరే షించాన్, అప్పటిదాకా మనం డోరేమాన్ జాగ్రత్తగా చూసుకో. మనం అయితే దగ్గరకు వచ్చేసాం. ఆకాశం నుండి మెరుపుల ఉరుములు తగ్గినాయి. క్లౌడ్స్ కూడా మారినాయి. అంటే మనం మా అన్నయ్య వాళ్ళకి దగ్గరలోకి వచ్చేసాం కదా. అందుకే అనుకుంటే ఇవన్నీ తగ్గినాయి. సరేరా, నేను కూడా త్వరగా పడుతున్నాను. కానీ ఒక్కసారి చూడరా, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు రోడ్డు గడ్డంగా. అవును మామ, ఎవరో ఉన్నారు. నిజమే. ఎవరంటే మనకి మనం తిన్నగా వెళ్ళిపోతాం. ముందైతే వాళ్ళ గురించి మనకెందుకు. అవునా? ఏ లెవెల్లో ఉన్నారు?
చించాన్ వామ్మో వీళ్ళ ఫీజులు ఏంట్రా ఇలా ఉన్నాయి నిజమేనా సేమ్ వీళ్ళ ఫీజులు ఏంటంటే మూడులాగా ఉన్నాయి కాంపిటీషన్ వీళ్ళ స్పీచ్ వచ్చారా ఏంటి అవునరా వీళ్ళందరూ మనల్ని చూస్తున్నారు మనకోని చూడండి వీళ్ళందరూ మమ్మల్ని షూట్ చేస్తున్నారు వీళ్ళందరూ స్పేస్ వచ్చినట్టున్నారు ఆ పైన ఉన్న మూడు నుంచి మేము అర్జునికి తెప్పించుకోవాలి అర్జునికి తెప్పించుకోవాలి లేకపోతే అయిపోతాం ఓరి నాయన ఓరి ఎలా ఎలా వెళ్ళాలి అరే మనం దగ్గరలో వచ్చేసాం ఇదిగోరా మా అన్నయ్య వాళ్ళకి వచ్చేసాం నువ్వేదో త్వరగా మన అన్నయ్య కాంపౌండ్లోకి రాలేరు ఎందుకంటే ఈ ఇంటి చుట్టూరు కరెంట్ అయితే ఉంది సో ఎవరు మన లోపలికి రాలేరు మన ఫ్యామిలీ తప్ప అమ్మయ్య డోర్ ఉందరా ఇవన్నీ అద్దాల కింద ఉన్నాయి చూపకండి అమ్మయ్య పైకి వెళ్ళిపోతే ఇంకా మన సేఫే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవచ్చు వాళ్ళు చూడడానికి మూడు మ్యాన్స్ కింద ఉన్నారు వాళ్ళ పైన ఉన్న మూడు నుంచి వచ్చినట్టున్నారు ఇంకా సౌండ్ వినపడుతుంది ఏంట్రా కాంపిటీషన్ వాళ్ళు కార్ ఫాలో అయిపోయి మన వెనకాల వచ్చేసారా చెప్పాలి ఏదైనా ఉపాయం చెప్తారు అర్జునుడికి జీస్ బాబాకి ఫోన్ చేద్దాం హలో జీస్ బాబా లేదు క్షేమంగా లేము మేము అక్కడ మన లాస్ ఏంజల్స్ సిటీస్ నుండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరో కొన్ని వింతైన మనుషులు ఉన్నారు వాళ్ళు స్పేస్ నుండి ఆ మూడు కిందకు వచ్చినట్టున్నారు జీస్ బాబా ఇప్పుడు మేము వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో ఏదైనా ఉపాయం అంటే చెప్పు చాలా డేంజరస్ కాబట్టి వాళ్ళకి మట్టి మీరు చిక్కకండి మీరు ఈ నైట్ చాలా సేఫ్గా ఉంటే తెల్లారితే సూర్యుడు సన్ వస్తారు సన్ వచ్చినట్టే వాళ్ళందరూ అక్కడే పడిపోతారు మీరేంటంటే సన్ వచ్చాక పడుకుని ఉండండి సరేనా మనం అనుకున్నట్టు వీళ్ళు చాలా చాలా డేంజరస్ అంట వీళ్ళు చూడరా ఎలా ఉన్నారు వీళ్ళ దగ్గర లాంచ్ చేస్తున్నారు ఓరి నాయన వీళ్ళు చాలా డేంజరస్ అంట చించాన్ మనం వీళ్ళ దగ్గర నుంచి చాలా క్షేమంగా ఉండాలంట మనమైతే ఈ నైట్ అంతా ఇంట్లో ఉండాలంట రేపు పొద్దున్న తెల్లారాక సూర్యుడు వస్తాడు కదా సన్ వస్తాడు కదా సో అప్పుడు ఈ మూడు మనుషులందరూ ఆ సన్ వల్ల అందరూ అంతరించిపోతారంట కాబట్టి మనం నైట్ ఇక్కడ సేఫ్టీగా పడుకోవాలి సన్ వచ్చేదాకా ఆ సన్ వచ్చాక ఈ మూడు మనుషులందరూ అంతరించిపోతారంట మీ అన్నయ్య ఇల్లు చాలా స్ట్రాంగ్ వల్ల వాళ్ళు ఎన్ని బుల్లెట్స్ కాల్చినా మీ ఇల్లు వచ్చి స్ట్రాంగ్ గా ఉంది బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు అనుకుంటేది లేకపోతే ఈ పాటిగా అయిపోయే వాళ్ళం సరే పడుకుందాం నువ్వు చెప్పేది నిజమైతే నీకైతే మినీ కోసుకుంటారా అవునరా వాళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు త్వరగా కిందకి చూద్దాం రండి ఓరి నాయన వాళ్ళు నిజంగానే పడిపోయారా జీఎస్ బాబా చెప్పినట్టు సన్ వచ్చాడు కాబట్టి సూర్యుడు వచ్చినట్టునే మూడు మనుషులు అందరూ కింద పడిపోయారు లేకండి రాత్రి మమ్మల్ని ట్రై చేస్తారు కదా లేకండి అమ్మయ్య వీళ్ళైతే మళ్ళీ నైట్ 3 వచ్చి లోపల వీళ్ళు లెగిసిపోతారు కాబట్టి మనం నైట్ లోపు వీళ్ళకి కనిపించకుండా మనం ఎక్కడైనా మంచి సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి రచించాను అవునరా వెళ్ళిపోదాం నువ్వు చెప్పింది నిజమే వెళ్ళిపోదాం వీణ్ణి కుమ్మేయాలనిపిస్తుందిరా సరేగా సరే పిల్లలు మేమైతే కూడా నైట్ వెళ్ళేటప్పుడు మేమైతే ఒక అండర్ గ్రౌండ్ ఏదైతే వెళ్ళిపోతాం సరేనా చించాను
సో చిత్రాలు మళ్ళీ వేరే కలుద్దాం. మేమైతే తప్పించుకున్నాం. బాయ్ బాయ్.